హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ తన కోపమే తనకు మురికి. రచన వసుంధర గారు. ఈ కథ ఆగస్టు 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. శివపురానికి ఓ సన్యాసి వచ్చాడు. ఆయన ప్రజలకు పురాణాల సారాన్ని చెబుతూ మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తున్నాడు. మోహనుడనేవాడు సన్యాసి పట్ల ఆకర్షితుడై ఆయన్ను కలుసుకుని, స్వామి, నాకు మీ నుంచి ఎన్నో నేర్చుకోవాలనుంది అన్నాడు. సన్యాసి సరేనన్నాడు. అప్పట్నుంచి మోహనుడు సన్యాసితో పాటే కాలం వెళ్ళబుచ్చసాగాడు. అంతకాలం అల్లరి చిల్లరగా తిరిగిన మోహనుడికి మంచి బుద్ధి అలవడిందని వాడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. కానీ మోహనుడి స్నేహితులకది నచ్చలేదు. వాళ్ళందరూ ఒక రోజున సన్యాసి బస చేసిన చోటుకు వచ్చి మోహనుణ్ణి తమతో పంపేయమని అడిగారు. దానికి సన్యాసి వారితో, నాయనలారా, నేను మీ మిత్రుణ్ణి బంధించలేదు. మీ బంధనాల నుంచి తప్పించుకునేందుకతడు నా వద్దకు వచ్చాడు. నాకంటే ఎక్కువగా అతడిని ఆకర్షించి తీసుకుపోండి. అందుకు ఉపాయం సద్బుద్ధి, సత్ప్రవర్తన తప్ప వేరే ఏమీ లేదు. మీకవి నేను నేర్పగలను. కొన్నాళ్ళు మీరు నాకు శుశ్రూష చేయండి అన్నాడు. ఆ మాటలకు మోహనుడి స్నేహితులు రెచ్చిపోయి, పొట్టకూటి కోసం సన్యాసం పుచ్చుకున్న సోమరిపోతువి, మాయమాటలు చెప్పి ప్రజాధనం దోచేస్తున్న దొంగవి, నీకు మేము శుశ్రూష చేయాలా అని బాగా తిట్టారు. నాయనలారా, శరీరమంతా మురికి పట్టిన వాడికి శరీరం నుంచి భరించలేని వాసన వస్తుంది. స్నానం వల్లనే ఆ వాసన పోతుంది. అలాగే మనసంతా మురికి పట్టిన వారి నోటి వెంట మీరన్న మాటలే వస్తాయి. నేను మీ మనసుకు స్నానం చేయిస్తాను. కొన్నాళ్ళు నాతో ఉండండి అన్నాడు సన్యాసి శాంతంగా. ఈ మాటలకు మోహనుడి మిత్రులు మరింత రెచ్చిపోయి, ముందు నిన్ను స్నానానికి సిద్ధం చేస్తాం అంటూ సమీపంలోని బురద తెచ్చి ఆయన మీదకు విసిరారు. ఈలోగా అక్కడికి వచ్చిన మోహనుడు జరుగుతున్నది వారించడానికి అడ్డొచ్చాడు. బురద వాడి మీద కూడా పడింది. మోహనుడు కోపం పట్టలేక, నేను వీళ్ళందరికీ బాగా దేహశుద్ధి చేస్తాను. భగవత్ సమానులైన తమపై బురద చల్లుతారా అన్నాడు. నాయనా, నా నుంచి నీవు నేర్చుకోవలసినది మురికి మనుషులపై ఆగ్రహించడం కాదు, శాంతం, వీరినేమి చేయకు అని వాణ్ణి ఆపాడు సన్యాసి. వీళ్ళని 4 తన్నకపోతే నా కోపం చల్లారదే అన్నాడు మోహనుడు బాధగా. కోపం వల్ల కూడా ఒంటికి మురికి అంటుతుంది. మనిషి పరిశుద్ధంగా ఉండాలంటే కోపాన్ని జయించాలి. అదెలాగో చెబుతాను. వెంటనే స్నానం చేసిరా అన్నాడు సన్యాసి. ఈ సన్యాసి మనమంటే భయపడ్డాడు అని నవ్వుకుంటూ మోహనుడి స్నేహితులక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మాటలకు మోహనుడి కోపం రెట్టింపైన సన్యాసి చెప్పిన ప్రకారం స్నానం చేసి వచ్చాడు. సన్యాసి వాణ్ణి పరీక్షగా చూసి, అరే, నీ ఒంటి మీద చాలా మురికి సరిగ్గా వదల్లేదు. కోపం వల్ల నీవు స్నానం సరిగా చేయలేదు. అంటే ఇది నీకు కోపం మిగిల్చిన మురికి నాయనా. అంటే ఇది నీకు కోపం మిగిల్చిన మురికి నాయనా. కోపాన్ని జయిస్తే తప్ప పరిశుద్ధంగా ఉండలేవని ముందే నీకు చెప్పానుగా అన్నాడు. మోహనుడు పరీక్షగా చూసుకుంటే వాడి ఒంటి మీద నిజంగానే చాలా ప్రాంతాల్లో మురికి ఉంది. వాడెంతో సిగ్గుపడి మళ్ళీ స్నానం చేసి వచ్చాడు. జరిగింది తెలిసాక సన్యాసి మాటల్లోని నిజం మోహనుడికే కాదు, వాడి మిత్రులకు తెలిసింది. వారు కూడా ఆయనకు శిష్యులై సద్బుద్ధి, సత్ప్రవర్తన నేర్చుకున్నారు. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన తన కోపమే తనకు మురికి అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.